మనమందరం ఆ కుటుంబ పక్షంగా కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు ఆ కుటుంబం చుట్టూ కూడా తన కంచె కాపుదల ఉంచి భద్రపరచాలని, మరి చిన్న బిడ్డ రిషిని కూడా స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఇదిగో నా తండ్రి, తమ్ముడు పృథ్వీని మా మధ్యలోనికి క్షేమకరంగా నడిపించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఎంతో పెద్ద ప్రమాదం నుంచి మీరు తప్పించారు, రక్షించారు. మీకు వేలాది వందనాలు అయ్యా తండ్రి. అట్టి రీతిగానే రిషిని కూడా లేవనెత్తి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఆ కుటుంబంపై నీ కంచె కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి సువర్ణ కొరకు, అంజలి కుమారుడి కొరకు, వంశీ కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉండగా నీ కనికరాన్ని, నీ కృపని ప్రతి కుటుంబం మీద ఉంచి దీవించమని, నీ సన్నిధిలో యవనస్తులు బలపరిచి ఆశీర్వదించమని యేసు పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పోయిన ఆదివారం సంఘము లోపట ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేశాం. మరి 4 పత్రికల ద్వారా 4 సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితిని వివరించిన సంఘటనలన్నిటినీ కూడా మనం ధ్యానం చేశాం. మరి ఈరోజు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రికను తెరచి ఉంచినట్లయితే ఆ సంఘం యొక్క పరిస్థితి, ఆ సంఘములో ఉన్నటువంటి వారిని గూర్చి, ఆ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఏమి తెలియచేశారు, ఈ విషయాలన్నీ కూడా ఈ లెంట్లోని మొదటి ఆదివారపు ఆరాధనలో మనము నేర్చుకుందాం. ఫిలిప్పీ పత్రిక దగ్గరికి రండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక దగ్గర 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. మరలా చదువుదాం. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, మహాఘనుడైన యేసయ్య, అయ్యా ఇదిగో నాయన, సంఘము అనే అంశాన్ని మేము తీసుకున్నాం. ఇదిగో 2వ భాగం ద్వారా ముగించుకోవటానికి ఈరోజు మరలా నీ పాదాల దగ్గరికి వచ్చాము నాయన. ఆ సంఘము లోపట వారు ఎలాగున్నారో పోయిన వారం మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే సంఘములో ఉన్నటువంటి వారి స్థాయిలు, సంఘములో ఉన్నటువంటి వారి ఉన్నతి, సంఘములో ఉన్నటువంటి వారి సాక్ష్యమును తెలియచేయట కోసం ఫిలిప్పీ సంఘాన్ని మా మధ్యలో ఉంచారు ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈ సంఘము ద్వారా మా సంఘాన్ని మేము బలపరుచుకోవటానికి, ఈ సంఘము ద్వారా సంఘములో మేము ఏమై ఉన్నామో నేర్చుకోవటానికి, ఈ సంఘము ద్వారా మా సంఘము యొక్క అభివృద్ధిలో మేము ఉండడానికి, మీ కార్యాలు మా ఎడల నూతనపరిచి, మీ మాటలు మాకు అనుగ్రహించి, నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ మాటలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు తప్ప నా యొద్ద ఎవరు కూడా. చింతించటం వేరు, నిజముగా చింతించటం వేరు. చింతించటం వేరు, నిజముగా చింతించటము వేరు. అంటే చాలామందికి చింత ఉన్నట్టు ఉంటుంది కానీ నిజంగా ఉండదు. కొంతమందికి నిజమైనటువంటి చింత అనేది ఉంటుంది. ఎవరి క్షేమం విషయమై? ఫిలిప్పు సంఘము యొక్క క్షేమము విషయమై తిమోతి నిజంగా చింతించేవాడని పౌలు గారి యొక్క ఉద్దేశం. ఈ మాటని ఆధారంగా చేసుకుంటూ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి కొంత చరిత్రను మనం నేర్చుకోవచ్చు. మనం ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ కొన్ని స్థాయిలు మనకి కనిపిస్తాయి. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ సంఘములో ఎవరున్నారు? 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారని ఇక్కడ వ్రాశారు. ఇది వ్యక్తుల గురించి వ్రాయబడింది కాదు కానీ 4 స్థాయిలు అంటే కరెక్ట్. 4 స్థాయిల్లో ఉన్నటువంటి వారిని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎవరు వాళ్ళు అంటే పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు, క్రీస్తు యేసు దాసులు. సంఘములో 4 స్థాయిలు ఉన్నాయి.
ఏంట స్థాయిలు? ఒకటి పరిశుద్ధుల స్థాయి, రెండవది అధ్యక్షుల స్థాయి, మూడవది పరిచారకుల స్థాయి, నాలుగవది క్రీస్తు యేసు యొక్క దాసుల స్థాయి. అంటే సంఘంలో అందరూ ఉన్నట్టే కదా బాబు. అంటే ఇంత గొప్ప గుంపులు ఉన్నాయంటే ఫిలిప్పు సంఘం చాలా గొప్పదిగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ 4 స్థాయిలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారని మనకి కనిపిస్తూ ఉంది. మనం గమనించినట్లయితే ప్రియులారా, వీటిని ఒక ఆర్డర్లోకి కనుక తెచ్చుకుంటే మొదట పరిశుద్ధులు. మొదట ఎవరంటండి? పరిశుద్ధులు. దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అనే వరం పొంది పరిశుద్ధులుగా పిలువబడేటువంటి వారు వీళ్ళు ఫిలిప్పు సంఘములో ఉన్నారు. దీని తర్వాత ఏ స్థాయి అంటే పరిచారకుల స్థాయి. దీని తర్వాత ఏ స్థాయి అంటండి? పరిచారకుల స్థాయి. నమ్మి బాప్తిస్మం పొంది పరిశుద్ధులుగా జీవిస్తూ పరిచర్యలో చురుకుగా ఉంటూ దేవుని పరిచర్య కోసం ఏదైనా చెయ్యాలి, ఏదో ఒక రకంగా సువార్త బోధించాలి, ఏదో ఒక రకంగా దేవుని యొద్దకు అనేక మందిని నడిపించాలనే పనిలో ఒక మెట్టు పైకెదిగినటువంటి వారు పరిచారకులు. మొదటి స్థాయి ఏది? పరిశుద్ధుల స్థాయి. రెండవ స్థాయి ఏది? పరిచారకుల స్థాయి. మూడవ స్థాయి ఏంటంటే అధ్యక్షుల. ఏ స్థాయి అంటండి ఇది? అధ్యక్షుల స్థాయి. పరిచర్యలో ఆత్మీయ అభివృద్ధి పొంది ఇతరులకు మంచి ప్రోత్సాహం ఇస్తూ ఇతరులకు మాదిరిగా ఉంటూ ఇతరులను నడిపిస్తూ సంఘములో ముఖ్యమైనటువంటి స్తంభాలుగా ఉన్నటువంటి వారు అధ్యక్ష స్థాయి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు కూడా? పరిశుద్ధుల స్థాయిలో నుంచే వచ్చారు. ప్రత్యేకంగా దేవుడు అధ్యక్షుల్ని అధ్యక్షులుగా నిలబెట్టలేదు, పరిచారకులుగా నిలబెట్టలేదు, పరిశుద్ధుల్ని పరిశుద్ధులుగానే ఉంచలేదు. ఎక్కడి నుంచి మొదలయ్యారు? ప్రతి స్థాయి కూడా. మరలా చెప్తున్నాను నేను, మొదట బాప్తిస్మం పొంది దేవుని దగ్గర పరిశుద్ధపరచబడినటువంటి స్థాయిలో నుంచి, రెండవది తమను పరిశుద్ధపరిచిన దేవుని కోసం ఏదైనా చేయాలన్న తపనతో చురుకుగా పరిచర్యలో పాల్గొనుతూ దేవుని కొరకు అనేక మందిని సంపాదించడంలో దేవుని పరిచర్యలో ఏదో ఒక సాధనంగా వాడబడాలంటూ ముందుకు వెళ్ళేవారు పరిచారకులు. ఈ పరిచారకుల స్థాయి నుంచి ఇంకొక మెట్టు ఎక్కటం అంటే అధ్యక్షుని యొక్క స్థాయి. ఈ అధ్యక్షుని యొక్క స్థాయిలో ఏముంటుందంటే వారు సంఘానికి మాదిరికరంగా ఉండటం, సంఘానికి తెలియని విషయాలను తెలియచెప్పటం, సంఘాలను ముందుకు నడిపించటం, సంఘంలో సమస్య కలిగితే ప్రోత్సహించటం, సంఘానికి ఏదైనా తలంపు కలిగినప్పుడు అది మంచిదా చెడ్డదా అని దేవుని వాక్యం చేత జ్ఞానాన్ని తెలియచెప్పటం. ఇది ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి వారితో పోల్చబడుతుంది కనుక వీరిని దేవుడు ఇంకో మెట్టు అధికంగా వారికి ఒక స్థాయి ఇచ్చాడు. ఆ స్థాయి పేరేంటంటే అధ్యక్షులు. వీళ్ళనే మనము అర్థమయ్యే భాషలో సంఘ పెద్దలు అంటాం. సంఘ పెద్ద అనేవారు ఎలా ఉండాలో ఈ 3వ స్థాయిలో నుంచి మనము నేర్చుకోవాలి. తర్వాత 4వ స్థాయి ఏమిటంటే క్రీస్తు యేసు దాసులు. ఇక తమ జీవితంలో ఏదైనా క్రీస్తుకే సమర్పితమని, ఏదైనా క్రీస్తు తర్వాతేనని తమ జీవితంలో సమస్తాన్ని కూడా దేవుని సేవ కొరకై ఉపయోగించి దేవుని సేవలో తమ యొక్క సమస్త స్థితిగతులను సమర్పించుకునేవారు క్రీస్తు యేసు యొక్క దాసులు. సంఘము ఈ 4 స్థాయిల వ్యక్తుల్ని కలిగి ఉంటుంది. సంఘం ఎవరిని కలిగి ఉంటుందంటండి? కలిగి ఉండాలి. అమ్మ నా మాటలు వినండి. మీరు పిల్లల వైపు పెద్దల వైపు చూడొద్దు, అటు ఇటు అసలే చూడొద్దు. అటు ఇటు చూస్తే మీకు సాతానుడు కనిపిస్తాడు. దేవుని వైపు చూస్తే అందుకే ఎప్పుడు కూడా వెనకాల సిలువను కానీ దేవుని వాక్యాన్ని కానీ ఉంచుతారు, దేవుని వైపు చూడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవితాన్ని క్రీస్తుకి సమర్పించి జీవితంలో క్రీస్తుకి తప్ప మరి దేనికి ప్రాధాన్యతనివ్వనటువంటి వారు క్రీస్తు యేసు యొక్క దాసులు. ఈ ప్రతి సంఘములోనూ కూడా మనుష్యులు ఈ స్థాయిలలోనికి వెళ్ళాలి. పరిశుద్ధులు తమ మెట్టు దగ్గరే నిలిచిపోక క్రీస్తు యేసుకి దాసులుగా మార్చబడే వరకు కూడా తమ జీవితాలను రూపించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇది ఫిలిప్పు సంఘం యొక్క చరిత్ర. ఈ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, క్రీస్తు యేసు యొక్క దాసులు కూడా ఉన్నారు. మరి ఈ 4 స్థాయిలలో నీ స్థాయి ఏదో, నా స్థాయి ఏదో, మన స్థాయి ఏమై ఉందో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మన వయస్సుని బట్టి, మన ఆత్మీయ స్థితిని బట్టి మన స్థాయిని ఎంచుకునే వారంగా కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లవాడప్పుడు పిల్ల చేష్టలు చేయాలి, పెద్దవారైన తర్వాత జ్ఞానంతో
ఉండాలి. ప్రభువుని ఎరగనప్పుడు పసిపిల్లలము, ప్రభువుని ఎరిగిన తర్వాత ఆత్మీయ పిల్లలమై జ్ఞానముతో నడుచుకొని నేను ఈ స్థాయిలలో ఏదో ఒక స్థాయిలో దేవుని కోసం, నా కుటుంబం కోసం, దేవుని మందిరం కోసం, పరిచర్య కోసం నిలబడాలన్నటువంటి తలంపులు కలిగి మనము ఉండాలి. మరి ఈ ఫిలిప్పీ సంఘములో కొంతమందిని గురించి మనం నేర్చుకోవాలంటే కొన్ని రకాలుగా నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. మనకు అర్థమయ్యే రీతిగా నేర్చుకోవాలంటే ఈ ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక 5 రకాలుగా విభాగించుదాం. ఈ 5 రకాల్లో మొదటి రకం ఏంటంటే ఒకరు. మొదటి రకం ఎవరండి? ఈ ఒకరు. రెండవ రకం ఎవరంటే ఇద్దరు. రెండవ రకం ఎవరంటే ఇద్దరు. మూడవ రకం ఎవరంటే కొందరు. మూడవ రకం ఎవరంటే కొందరు. నాలుగవ రకం ఎవరంటే అనేకులు. ఐదవ రకం ఏంటంటే అందరూ. మన మాటలు మళ్ళీ చెప్పనా? ఈ సంఘంలో ఉన్న వ్యక్తుల్లో కొందరిని గురించి మన జీవితాలకు అన్వయించుకుంటూ నేర్చుకోవాలనుకుంటే కనుక ఇలా మనం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ సంఘంలో ఒకరిని పోలిన వారు ఉన్నారు, ఇద్దరికి పోలికగా ఉన్నారు, కొందరికి పోలికగా ఉన్నారు, అనేకులకు పోలికగా ఉన్నారు, అందరికి పోలికలుగా ఉన్నారు. ఎన్ని రకాల వ్యక్తుల గురించి చెప్పాను? 5 రకాలు. మరలా చెప్పనా? ఒకరు, ఇద్దరు, కొందరు, అనేకులు, అందరూ. ఇందులో ఈ సంఘములో ఉన్నటువంటి ఈ 5 స్వభావాలు కలిగిన వ్యక్తులలో మనం ఖచ్చితంగా ఒకరమై ఉంటాం. మనం ఖచ్చితంగా ఏమై ఉంటాము? ఒకరమై ఉంటాం. మన స్థాయి లేక మన పోలిక ఈ గుంపులో ఎవరో ఒకరిదై ఖచ్చితంగా ఉంటుంది. మొదటిగా మనం ఈ సంఘములో కొంతమంది కనిపిస్తారు మనకి. వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిది క్రీస్తు యేసు, రెండవది అపోస్తలుడైన పౌలు, మూడవది తిమోతి, నాలుగవది ఎపఫ్రోదితు. వీళ్ళు ఒంటరివారే. వీళ్ళు ఎవరంటండి? ఒంటరివారే. కానీ వీళ్ళు కలిగి ఉన్నటువంటి స్థితి చాలా గొప్పది. ఎందుకు ఎలాగా అనేది మనం ఆలోచన చేస్తే సంఘములో ఒకరు అనే అంశం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు విడివిడిగా ఉన్నారు. నలుగురు వేరువేరుగా ఒక్కొక్కరుగా ఉండి పరిచర్య చేశారు, కానీ గొప్ప పరిచర్యను చేశారు. ఆ ఒక్కరి స్వభావం ఎలాంటిదో టక్కటక్క ఒక 4 విషయాల్లో చూద్దాం. చూడండి. మొదటిది 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. హల్లెలూయా. సంఘంలో ఒక్కొక్కరు ఎలా ఉండాలంటండి? సంఘంలో ఒక్కొక్కరు ఎలా ఉండాలో చెప్తున్నాను నేను. ఇద్దరుగా ఎలా ఉండాలో, ఒక్కరిగా ఎలా ఉండాలో, కొందరుగా ఎలా ఉండాలో, అనేకులుగా ఎలా ఉండాలో, అందరూ ఎలా ఉండాలో సంఘంలో నుంచి చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మరలా ఈ సంఘం అనే అంశంలోకి ఎంతలో మనం మరలా రాము. జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఒక్కరిగా ఎలా ఉండాలి, ఇద్దరుగా ఎలా ఉండాలి, కొందరుగా ఎలా ఉండాలి, అనేకులుగా ఎలా ఉండాలి, అందరుగా ఎలా ఉండాలి అనేది మన జీవితాల్లోకి అన్వయించుకుని మాటలు నేర్చుకుందాం. ఒక్కొక్కరిగా ఎలా ఉండాలి, ఒక్కొక్కరిగా ఎలాగా ఉండాలి, ఒక్కొక్కరుగా ఎలా ఉండాలో ఒక్కొక్కరుగా నిలబడిన వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. 2వ అధ్యాయంలో క్రీస్తు ఒక్కడే, కానీ ఏ మనస్సు కలిగిన వాడు అంటండి? గొప్ప మనస్సు కలిగిన వాడు, విధేయత మనస్సు కలిగిన వాడు, ప్రేమించే మనస్సు కలిగిన వాడు, క్షమించే మనస్సు కలిగిన వాడు. ఇప్పుడు సంఘంలో మనం ఒక్కొక్కరుగా విడివిడిగా కలిగి ఉండాల్సిన మొదటి స్వభావం ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగినటువంటి వారమై ఉండాలి. ఒక్కొక్కరు ఎలా ఉండాలి? ఒక్కొక్కరి మనసు ఏ మనసు కలిగిందై ఉండాలి? క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. రెండో విషయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. హల్లెలూయా. పానార్పణముగా నేను పోయబడుతూ ఉన్నాను. మీ విశ్వాస యాగములోను దానికి సంబంధించినటువంటి కార్యాలలోను. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? వినబుద్ధి కలుగుతున్నాయా? మీకు వినలేకపోతున్నారా? వినండి. అశ్రద్ధగా ఉండే అపవాదికి చోటివ్వకండి. దేవుని మాటలు ఆత్మతో వినివారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీ విశ్వాస యాగములోను దానికి సంబంధమైనటువంటి సేవలోను నేను పానార్పణముగా పోయబడినా సరే నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. నలుగురితో కాదండి సంతోషించటం, నలుగురిని బట్టి కాదండి సంతోషించటం. మీ విశ్వాస యాగములో, మీ సేవలో నేను పానార్పణంగా పోయబడిన. పానార్పణం అనే మాట గురించి గతంలో చెప్పాను, నేను మరలా చెప్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో
ద్రాక్షారసాన్ని ఒక అర్పణగా తెచ్చేవారు. అది యాజకులు తీసుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఎవరికి పంచకుండా ఒక పెద్ద నిప్పుల కొలిమి వేసి ఆ నిప్పుల కొలిమి మీద ఆ ద్రాక్షారసాన్ని పోసేసేవారు. అది దాచడానికి లేదు, పంచడానికి లేదు. దాన్ని తీసుకెళ్ళి ఒక నిప్పుల కొలిమి మీద పోస్తే ఆ నిప్పుల మీద ఆ ద్రాక్షారసము మండిపోయేది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, మీ విశ్వాసాన్ని కాపాడే విషయంలో కానీ, మీ సేవా పరిచర్యలో నేను ముందుకు నడిచే విషయంలో కానీ, నేను మంటల్లో పోయబడే అనుభవంలోకి వచ్చినా, నేను మంటల్లో నిలవబడే అనుభవంలోకి వచ్చినా, నన్ను మండించే అనుభవంలోకి వచ్చినా, నేను మీ యందు ఆనందించి సంతోషించువాడను. ఎందుకంటే పౌలు గారికి మనుషుల సంతోషం కాదు కావాల్సింది, దేవుని సంతోషం కావాలి ఆయనకి. నేను మనుష్యులను సంతోషపెట్టుకోరవాడనైతే నేను ఎప్పటికీ దేవునికి దాసుడను కాకయే పోవుదును అన్నాడు. నేను మనుషుని సంతోషపెట్టేవాడిని అయితే అసలు నేను ఎప్పటికీ కూడా క్రీస్తు యేసుకి దాసుడిని కాకపోదును. కాబట్టి మిమ్మల్ని నడిచే విషయంలో మీరు నన్ను ఒక్కొక్క నిప్పుల గుండంలోకి వేస్తున్నా, నా మీద మీరు నిప్పులు వేస్తున్నా, నేను పైనున్న దేవుణ్ణి చూస్తూ నేను ఆనందించి మీతో కూడా. ఇప్పుడు సంఘంలో ఒక్కొక్కరు ఎలా ఉండాలి? ఇతరులు బట్టి మనకు కొన్నిసార్లు మంట కలుగుతుంది, వేదన కలుగుతుంది, వాళ్ళు మన నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది. కానీ క్రీస్తుని బట్టి ఏం చేయాలంటే ఒక్కొక్కరు ఆనందించాలి, సంతోషించాలి. అది సంఘం యొక్క క్రమం. అంతేకాని నువ్వు ఒక నిప్పు వస్తే మన ఇతరులు వెళ్ళి ఇంకో 4 నిప్పులు పోయటం కాదు. ఎవరైనా 4 నిప్పులు వస్తే నువ్వు వెళ్ళి కుప్పపోయటం కాదు. మండించే వ్యక్తి కాదు దేవునికి కావాల్సింది, చెత్త మంట కాదు మండించాల్సింది. ఆత్మీయ మంటను మండించేవారు దేవునికి కావాలి. మనలో ఉన్న చెత్త చెదారాలను మండించేవారు కావాలి. కానీ దేవుని మనస్సును పాడు చేసేవారు దేవునికి అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎలా ఉండాలో మనం నలుగురిని చూసి నేర్చుకోవచ్చు. మొదటిది క్రీస్తు యేసుని చూసి ఆ మనస్సు చూసి నేర్చుకోవచ్చు. రెండవది పౌలుని చూసి ఆ భారాన్ని చూసి నేర్చుకోవచ్చు. మూడవది తిమోతిని చూసి నేర్చుకోవచ్చు. 20వ వచనంలో అతడు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇతరుల క్షేమం కోసమై, ఫిలిప్పు క్షేమం కోసమై నిజంగా చింతించేవాడంట. ఏం చేసేవాడంటండి? ఫిలిప్పీ సంఘక్షేమం కోసమై నిజంగా చింతించేవాడు. నిజంగా చింతించేవాడు సంఘం మీదకి మాట రాకుండా జాగ్రత్త పడతాడు. నిజముగా చింతించేవారు సంఘం మీదకి అపాయం రాకుండా కాపాడుకుంటారు. నిజంగా చింతించేటువంటి వారు సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏదైనా విడిచిపెడతారు. నిజంగా చింతించేటువంటి వాడు సంఘ క్షేమాభివృద్ధి కోసం అవసరమైతే ఏ విషయంలోనైనా ముందుంటారు. మనం చాలాసార్లు చింతిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ మన కోసం మనమే చింతిస్తున్నాము తప్ప సంఘం కోసమో దేవుని కోసమో మనం చింతించటము లేదు. క్రైస్తవులు సాధారణంగా 2 రకాలు ఉంటారు తమ్ముళ్ళు. క్రైస్తవులు సాధారణంగా 2 రకాలు ఉంటారు. ఆ 2 రకాలు కూడా ఫిలిప్పీ పత్రికలోనే ఉన్నారు. మొదటి రకం ఎవరంటే 1వ అధ్యాయం 21వ వచనం. రెండవ రకం ఎవరంటే 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి రకం ఎవరంటే 1వ అధ్యాయం 21వ వచనం. ఏంటది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. అంటే క్రీస్తుని కేంద్రంగా చేసుకుని బ్రతికేవారు. క్రైస్తవుల్లో 2 రకాలు. మొదటి రకం ఎవరో? క్రీస్తుని కేంద్రంగా చేసుకుని బ్రతికేటువంటి వారు. రెండో రకం ఎవరో? 2:21. మీలో అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ ప్రభు కార్యాలను చూసేవారు ఎవరో లేరు. అంటే తమను తామే కేంద్రంగా చేసుకుని బ్రతికేవారు. పేరు మాత్రం సంఘంలోనే ఉంటారు, పేరుకు మాత్రం ఎక్కడ ఉంటారో సంఘములోనే ఉంటారు. క్రీస్తుని కేంద్రంగా చేసుకునేవారు ఒక రకం, తమ్మును తామే లేకపోతే స్వార్థమే కేంద్రంగా చేసుకుని బ్రతికేవారు మరొకరు. వీళ్ళే క్రైస్తవులు. ఈ 2 రకాలకు మించిన వాళ్ళు ఎవరు కూడా. ఒకటి క్రీస్తుని కేంద్రంగా చేసుకుని బ్రతికేవాళ్ళు, రెండవది సొంత కార్యాలనే, స్వార్థం, సొంత కార్యాలే. వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు క్షేమంగా ఉంటే చాలు, వాళ్ళకు మించి ఏది కూడా చేయగలిగే సాక్ష్యం కానీ, త్యాగం కానీ, సమర్పణ కానీ ఏది లేదు. పౌలు గారికి కలిగిన వరాలని సంఘాల కోసం వాడకుండా కుటుంబాల కోసం వాడుంటే పౌలు కుటుంబం చాలా గొప్పదై ఉండేది. కానీ పౌలు తన కుటుంబం కోసం కాక సంఘాల కోసం తనకున్న సమస్తాన్ని ఖర్చు పెట్టినవాడు. డబ్బులు కాదండి, జీవితం. చాలామంది అన్ని డబ్బులతో ముడిపెడుతున్నారు అనుకుంటారు. డబ్బుల విషయం అసలే కాదు, కానుకలు అసలే కాదు. తన జీవితాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టినటువంటి వాడు పౌలు. అందుకే మనం ఎన్నో విషయాల్లో అతన్ని మాదిరిగా తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ 2 రకాల్లో ఖచ్చితంగా మనం ఎవరో ఒక రకం.
ఈ రెండు రకాల్లో మనం ఖచ్చితంగా ఎవరో ఒక రకం. క్రీస్తుని కేంద్రంగా చేసుకున్న బ్రతుకుతున్న రకమైన అయి ఉంటాం, లేకపోతే మనల్ని మనమే కేంద్రంగా చేసుకుని బ్రతుకుతున్న రకమైన అయి ఉంటాం. వీళ్ళు అన్యులు కాదు, క్రైస్తవులే. భక్తిలో కూడా స్వార్థం, భక్తిలో కూడా తమ గురించి తామే తప్ప ఇతరుల గురించి పట్టించుకునేటువంటి తత్వం. నిజంగా క్రీస్తు యేసు మనసు ఎలా ఉంటుందంటే మనం తప్పుకుని ముందటోళ్ళకి దారిచ్చేలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తిమోతి ఏం చేసేవాడని రాస్తుంది? నిజంగా సంఘాన్ని గురించి ఏం చేసేవాడంటండి? నిజముగా సంఘాన్ని గురించి చింతించేవాడు. ఇప్పుడు ఒక్కొక్కరుగా చేయాల్సిన కార్యం ఇవి. ఒక్కొక్కరుగా ఏం చేయాలి? క్రీస్తు యేసు మనసును ధరించుకోవాలి. ఒక్కొక్కరిగా సంఘ క్షేమము నిమిత్తమై కలిగిన శ్రమలలో కూడా ఆనందించి సంతోషించి ముందుకు నడుచుకోవాలి. ఒక్కొక్కరిగా నిజంగా సంఘాన్ని గురించి చింతించే వారముగా ఉండాలి. ఇక 4వది ఎవరంటే ఎపఫ్రోదితు. ఏం పేరంటండి? 25వ వచనంలో ఎపఫ్రోదితు. అతని గురించి మనం చెప్పుకోవాలంటే మరి ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి కదా, నేను ముందుకెళ్ళిపోతాను. అతడు పౌలు గారు చెరసాల్లో వేయబడ్డారని విని దేవుని సువార్త ప్రకటించడానికి బయలుదేరాడట. చుట్టూ ఉన్న ప్రజలందరూ అతను నిరాశపరుస్తున్నారు. ఏమని? పౌలు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారా, నిన్ను కూడా తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారు అని. ఏమని? నిన్ను కూడా తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారు అని అంటుంటే ఆయన అంటున్నాడట, వేసిన పర్లే, పౌలు గారు లాంటి వ్యక్తి చెరసాల్లో ఉంటే నేను చెరసాల్లోకి వెళ్ళటానికి నేను ఏమాత్రం వెనకంజ వేయట్లేదు, నేను ఏమాత్రం కూడా బలహీనపడటం లేదు. ఆయన చెరసాల్లో ఉంటే నేను ఆయన పత్రికను అవుతాను అనుకుని బయలుదేరిపోయాడట. ఎవరైనా యేసుక్రీస్తు శిష్యులు కూడా యేసుక్రీస్తుని పట్టుకున్న తర్వాత పారిపోయారు. కానీ పౌలు గారి శిష్యుడైన ఎపఫ్రోదితు పౌలు గారిని చెరసాల్లో వేస్తే పౌలు గారి స్థానంలో నిలబడి పరిచర్య చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు పని తాము చేసేవారిగా ఉండాలి. ఒక్కొక్కరిగా, గుంపుగా కాదు, ఒక్కొక్కరిగా. వాళ్ళు పిలవలేదు, వీళ్ళు రాలేదు, వీళ్ళు వెళదామనలేదు, వీళ్ళు చేద్దామనలేదు, వాళ్ళు ఆహ్వానించలేదు, వీళ్ళు ఆహ్వానించారు, వాళ్ళు పిలవలేదు, వీళ్ళు చెప్పలేదు, వీళ్ళు అడగలేదు. కాదు, నువ్వేంటి? నేను పిలిచానా? నేను చెప్పానా? నేను వెళ్ళానా? నేను చేశానా? పౌలు గారి చెరసాల్లో నుంచి ఏం ఉత్తరం రాసి పంపించలేదు ఎపఫ్రోదితుకి, నేను ఇక్కడ బంధించబడిపోయానయ్యా, నువ్వు వెళ్ళేది చేయి. చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? చెప్పలేదు. మనుషులు చెప్పకపోతే ఏంటి? ప్రభు చెప్పాడుగా నీకు. మనుషుల ఆహ్వానం నీకెందుకు? ప్రభువే నిన్ను ఆహ్వానించాడుగా. మనుషుల ఎన్నిక నీకెందుకు? దేవుడే నిన్ను ఎన్నుకున్నాడుగా. మనుషుల ఏర్పాటు నీకెందుకు? దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు కదా. అంటే దేవుని కంటే నువ్వు ఎవరిని గొప్పగా ఎంచుతున్నట్టు? ఇప్పుడు ఒకరి గురించే మనం చెప్పుకున్నాం, 5 రకాల గురించి చెప్పుకోవాలి. సంఘములో ఒకరు అనే అనుభవం దగ్గర ఈ 4 లక్షణాలు మనకి క్రీస్తు యేసు మనసు ఉండాలి, పానార్పణంగా పోయబడే గుణము ఉండాలి, నిజంగా చింతించే స్వభావము ఉండాలి. పౌలు గారి బంధకాల్లో పౌలు గారి స్థానంలో నిలబడిన ఎపఫ్రోదితు లాంటి ధైర్యం కూడా, ధైర్యంగా బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా నిలబడ్డాడు. అందరూ అంటున్నారు నిన్ను కూడా వేసేస్తారా? అయినా ఏం పర్లే, నిన్ను కూడా పట్టుకుంటారా? పట్టుకొని ఏమీ పర్లే. పౌలు గారి జీవితము బంధకాల దగ్గర ఆగిపోలే, ఎపఫ్రోదితు జీవితం కూడా బంధకాల దగ్గర. ఇప్పుడు సంఘంలో ఒక్కొక్కరిగా నిలబడవలసినటువంటి స్థాయి అది. రెండో విషయం దగ్గరికి రండి. ఇప్పుడు ఎవరని చెప్పుకున్నాం? ఇద్దరేనంటారా? ఒక్కొక్కరిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇద్దరుగా ఎలా ఉన్నామో కూడా చూద్దాం. 4వ అధ్యాయం దగ్గరికి రండి. వేరే పుస్తకం దగ్గరికి వెళ్ళక్కర్లే. 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఎవరండి వాళ్ళిద్దరు? యువోదియా, సుంటుకే. మొదటి ఒకరు ఎవరంటే దేవుని కొరకు సమర్పించుకున్న వారి గుంపు. ఈ రెండవ ఇద్దరు ఎవరంటే ఏక మనస్సుని కాపాడుకోలేని గుంపు. ఈ ఇద్దరు తోటి సహోదరులైనా కావచ్చు, ఒక సహోదరుడు ఒక సహోదరైనా కావచ్చు, సంఘ కాపరి విశ్వాసి అయినా కావచ్చు, సంఘములో 2 పురుషులైనా కావచ్చు, 2 స్త్రీలైనా కావచ్చు, 2 వ్యక్తులు ఎవరైనా కూడా, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులైనా కూడా కావచ్చు. కానీ వీళ్ళకి పెట్టిన పేరేంటంటే ఏక మనస్సును కాపాడుకోలేకపోయిన ఇద్దరు. ఏం కాపాడుకోలేకపోయారంటే వీళ్ళగా ఏక మనస్సుని కాపాడుకోలేకపోయినా ఇద్దరు.
ఇక్కడ మనం చూస్తుంటే వీళ్ళ గురించి ఏం రాసిందంటే, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. పేర్లు జీవగ్రంథంలోనే రాస్తున్నాయి. వాళ్ళు పరిచర్య చేసేవాళ్లే, వారు సహకారులుగా ఉన్నటువంటి వారే, వారు ప్రయాసపడినటువంటి వారే. కానీ ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు? ఏక మనస్సును కలిగి. మరి ఈ విషయం ప్రయాసం ఉంది కదా, ఎందుకు రాయాలంటారు దేవుడు? పరిచర్య ఉంది కదా, ఎందుకు అంటారు దేవుడు? జీవగ్రంథంలోనే ఆ పేర్లు ఉన్నాయి కదా, ఎందుకు రాయాలంటారు? నేను ఒక మాట అడుగుతాను. సంఘానికి కొన్నిసార్లు మనకు ఒక పత్రికలు వస్తూ ఉంటాయి కదా, ఇలా పత్రిక వచ్చింది. ఈ పత్రికని ఎవరి మట్టుకు వారికి వ్యక్తిగతంగా చదివి వినిపిస్తానా, ఒకేసారి చదివి వినిపిస్తానా? ఒకేసారి. ఇప్పుడు చెరసాల్లో కూర్చుని ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాశారు ఆయన. సంఘములో గట్టిగా చదివేవారు, అర్థమయ్యేలా చదివేవారు ఒకరు నిలబడి చదవాలి. చదవాలా, చదవక్కర్లేదా? చదవాలా? ఈ పత్రికను నిలబడి ఇదే స్థాయిలో గట్టిగా చదివితే ఆ సంఘములో ఉన్న ఇద్దరి పరిస్థితి ఏంటంటారు? పేర్లు రాశాడా రాయలేదా? అక్కడ రాశాడా రాయలేదా? పేర్లతో సహా మీరు ఏక మనస్సు కలిగి ఉండండి అని దేవుడు గట్టిగా చెప్తే ఆ సంఘం ముందు వారిద్దరి పరిస్థితి ఎలా ఉండుంటుందంటారు? అక్కడ దాకా తెచ్చుకోకూడదు, అక్కడ దాకా రాకూడదు. ఎందుకు ఏక మనస్సు కలిగి ఉండలేరో చెప్పనా? దానివల్ల వాళ్ళ కుటుంబాలకు ఏ ప్రమాదం లేదు, దానివల్ల వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి అపాయం లేదు, దాని వలన వారి కుటుంబాలకు ఎలాంటి నష్టం లేదు. కానీ దేవుని కుటుంబానికి అపాయం ఉంది, దేవుని సంఘానికి నష్టం ఉంది, దేవుని సంఘానికి కీడు ఉంది. అందుకే వారు కాపాడుకోలేకపోతూ ఉన్నారు. తమ మీదకి ఏదైనా వచ్చినప్పుడు జాగ్రత్త పడతారు, కానీ దేవుని సంఘం మీదకి ఏదైనా వస్తుందని తెలిసినా కూడా దాన్ని నిర్లక్ష్యమే. కానీ దేవుడు నిర్లక్ష్యం చేసేవాడు కాదు. సాధారణంగా ఎక్కడైనా సరే ఇద్దరు మధ్యలోకి గొడవ వచ్చిందనుకోండి, ఇద్దరు ఏక మనస్సు కలిగిన వారుగా లేరనుకోండి, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనుకోండి, అటు పక్కన కొంతమంది ఉంటారు, ఇటు పక్కన కొంతమంది ఉంటారు. కొంతమంది వైపున ఎక్కువ మంది ఉండొచ్చు, కొంతమంది వైపున తక్కువ మంది ఉండొచ్చు. కానీ రెండు గుంపులుగా మాత్రం తప్పకుండా కానీ ఆ రెండు గుంపుల వల్ల సంఘం పాడైపోతుంది. ఆ రెండు గుంపుల వల్ల సంఘానికి క్షేమం కలగదు. ఇప్పుడు రెండు ఎద్దులు ఏక మనస్సుతోనే కలిసి పొలం దున్నటం మొదలెట్టాయి అనుకోండి, అది ముందుకెళ్తుంది. ఒక ఎద్దేమో నీడకలాగి, ఒక ఎద్దేమో ఎండకలాగింది అనుకోండి, ఎంత పొలం దున్నుతారు సాయంకాలానికి? ఎంత పని చేయగలుగుతారు సాయంకాలానికి? ఇంకో మాట చెప్పనా, నీ ఇంటి బిడ్డలు ఇద్దరూ ఏక మనస్సు కలిగి లేకపోతే ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు అర్థమవుతుంది. దేవుడు అది రుచి చూపిస్తాడు. మనం ఇది వెనక్కి వెళ్ళినప్పుడు అది కూడా రుచి చూపిస్తాడు. నీ బిడ్డలు ఐక్యతతో లేనప్పుడు, నీ బిడ్డలు వ్యతిరేకంగా మారినప్పుడు సంఘంలో ఎలాంటి వ్యతిరేకతలో ఉన్నావో, సంఘంలో ఎలాంటి ఐక్యతలోకి రావాలో, సంఘంలో ఎలాంటి క్షేమంలోకి రావాలో రుచి చూపించి మరీ నడిపిస్తాడు. ఇక్కడ అంటున్నారు, వీళ్ళిద్దరినీ మీరు సమాధానపరిచి వారు ఏక మనస్సుతో ఉండుట కోసం సహకరించండి అని ఇతర స్త్రీలతోనూ క్లెమెంతతో కూడా నేను బ్రతిమలాడుతున్నాను. ఇతరులు ఏం చేయాలంట? సమాధానపరచుటలో సహకారులుగా, వారిని కలిసి నడిపించడంలో సహకారులుగా. వీళ్ళకి బుద్ధి లేదంటే వీళ్ళ వెనకాలన్న రెండు గుంపులకి ఇంకా అంతకన్నా బుద్ధి లేదని అర్థం. వీళ్ళు మూర్ఖులైతే వెనకాల పెంచేవాళ్ళు ఇంకా మూర్ఖులని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు గృహదర్శన ప్రార్థనలకు వెళితే, నేను ఆ మాటకి ఈ రోజుకి ప్రార్థన చేస్తున్నా. మంచి మాటే, పెద్దలు అలాంటి మాట అనాలి. రాజన్న అడిగాడు నన్ను, నువ్వే పార్టీ అమ్మా అని అడిగాడు నన్ను. ఏ పార్టీ అమ్మా అని అడిగాడు. పార్టీ ఏంటన్నా అన్నాను నేను. ఏమో రెండు పార్టీలు వచ్చినాయి అంటగా మన సంఘంలో, నువ్వే పార్టీలో ఉన్నావు అన్నాడు. నాదైతే ఒకటే పార్టీ అన్నా, ఏసు పార్టీ అని వచ్చేసాను నవ్వుకుంటా. ఆయన అడిగిన భాష మంచిది, అడిగిన ప్రశ్న ఇంకా మంచిది. నన్ను కొట్టినట్టు కాదు, ఆ పార్టీ నాయకుల్ని చెప్పుతో కొట్టినట్టు నన్ను అడిగాడు ఆ మాట. నాకు ప్రార్థనలో ప్రతిరోజు గుర్తొస్తుంది. పెద్దలు అలాంటి సలహాలు ఇవ్వటం మంచిదే, అలాంటి మాట మంచిదే.
సంఘంలో వెనకున్నటువంటి స్త్రీలకు బుద్ధి కలుగుతుంది, సంఘంలో వెనకాల ఉన్న వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. అప్పుడప్పుడు కొన్ని మాటలు అలాంటి దేవుని పిల్లలుగా పెద్దలుగా నిలబడి పురుషులు మాట్లాడి స్త్రీలను గద్దించాలి. మీ యజమానులుగా మీకే చెప్తున్నాను నేను, అన్ని విషయాల్లోనూ వెనకేసుకురండి. సంఘములో మీరు గద్దించే పురుషులుగానే ఉండండి. ఇక్కడ నేను ఈ మాట నేను ఆయన దూషించి చెప్పటంలే, ఆ మాట నాకు నచ్చిందని చెప్తున్నాను, ఆ మాట మంచిదని చెప్తున్నాను. ఆ మాట ద్వారా అమ్మ ఒకసారి సంఘాన్ని పరిశీలించుకొని నాకు ఒక అన్నగా హెచ్చరిక చెప్పినట్లుగా చెప్తున్నాను మీకు. ఈరోజు సంఘంలో ఇద్దరుగా నీ పక్కనున్న వాళ్ళతో నీ పరిస్థితి ఏంటి? నీతో పాటు ఉండే ఇంకొకరైనా నీ గురించి ఉన్నారా? లేకపోతే ఇద్దరుగా మీ పరిస్థితులు ఏంటి? ఇద్దరు ముగ్గురు కూడిన చోట అయినా, ఇద్దరు ముగ్గురుగా కూడిన చోట అయినా ఉన్నాడు. పరలోకంలో ఎలా కలిసి ఉంటాం? పరలోకంలో ఎలా ఆరాధిస్తాం? ప్రభువు దగ్గర కలిసి ఎలా వెళ్తాం? ఇక్కడ ఇద్దరిని గురించి పౌలు గారు బహిరంగంగా ప్రకటన చేసేసాడు. బహిరంగంగా సంఘంలో ఏం చేసేసాడు? పేర్లు ఎత్తి మరీ ప్రకటన చేస్తే వాళ్ళిద్దరు సంఘంలో వాళ్ళిద్దరి పరిస్థితి ఏమై ఉంటుందో అసలు ఆలోచించండి. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఒక రోజు మనల్ని దోషిగా నిలబెట్టక ముందే దేవుని ఎదుట మనల్ని నన్ను మిమ్మల్ని అయినా సరే, మీలో మిమ్మల్ని అయినా సరే, మీలో ఎవరినైనా సరే అలా నిలబెట్టుకోక ముందే సరి చేసుకోవాలి. ఎందుకంటే ఐక్యత కలిగిన కాడ ఆశీర్వాదం ఉంది, ఏక మనస్సు కలిగిన చోట ఆశీర్వాదం ఉంది, ఏకాత్మ కలిగిన చోట ఆశీర్వాదం.